హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యని. ఈరోజు వంకాయ చక్రాల కూర అండి ఇలా చేసి చూడండి. ముందుగా నేను వంకాయలకి కావాల్సింది నూపప్పు అండి, 2-3 స్పూన్లు నూపప్పు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని అందులోనే జీలకర్ర, సోంపు అండి. ఇది సోంపు డైజెషన్ మంచిదని, మీకు మసాలా కూరలు ఏం చేసుకున్నప్పుడు సోంపు వేసుకోండి. అందులోనే ఇది మెంతాకు వేసుకొని ఇలా మనం టేస్ట్ దగ్గర సాల్ట్ వేసుకోండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మిక్సీ చేసుకోండి. ఇలా కొద్దిగా మిక్సీ చేసాక ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరీ జారుగా ఉండకూడదండి, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా గ్రైండ్ చేసుకొని వంకాయలు మనం ఇలా చక్రాల్లో కోసుకొని మధ్యలో నాటులో పెట్టుకొని దాని మీద ఈ పేస్ట్ రాసుకొని పెనం కాలేక ఇవి వేసుకొని అటు ఇటు ఎర్రగా కాల్చుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. ఎంత టేస్ట్ అయినా వంకాయ చక్రాల కూర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. ఇది అటు ఇటు తిప్పుకొని కాల్చుకొని తింటే ఉంటుందండి. వేడన్నం నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. మనకు ఉడికేటప్పుడు పైన ప్లేట్ పెట్టుకుని ప్లేట్లో నీళ్ళు వేసుకోవాలండి. వేసుకుంటే అప్పుడు వంకాయ బాగా మెత్తగా ఉడుకుతుంది. అంటే వంకాయలో నీళ్ళు వేయకూడదు కాబట్టి మనం ఇలా కాల్చుకుంటే మెత్తగా ఉడుకుతాయి, చక్కగా ఉంటాయి. టేస్ట్ కరకరలాడదు. అంటే వంకాయ ఉడకపోతే టేస్ట్ బాగోదు. ఇలా మీరు ఎప్పుడైనా వంకాయను ఉడకబెట్టుకునేటప్పుడు, వంకాయ ఫ్రై చేసినప్పుడు ఇలా ప్లేట్లో నీళ్ళు వేసుకొని మూత పెట్టుకోండి, చాలా బాగుంటాయి. అంతేనండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.